ప్రస్తుతం మనం మంచిర్యాల్ లక్షెట్టిపేటకి సంబంధించినటువంటి కేటీఆర్ ప్రోగ్రాం వద్ద ఉన్నాం. పూర్తి స్థాయిలో ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి విషయంలో 20 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడానికి కేటీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో వర్షం పడ్డా కూడా రైతులందరూ కూడా ఇక్కడ కేటీఆర్ సభకు విచ్చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరెవరు ఉన్నారు, ఏంది అసలు కేటీఆర్ రాగానే ఎలా చూస్తూ ఉన్నారు అనేది కూడా ఒకసారి చూస్తే పూర్తిగా అయితే బయట జనసంద్రోహమైనటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మరి అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కేటీఆర్ రాక కోసం అయితే కార్యకర్తలు అనుకోవచ్చు, రైతులు పెద్ద ఎత్తున వెయిట్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఎలా చూస్తూ ఉన్నారు కేటీఆర్ ఇక్కడికి రావడాన్ని? చాలా సంతోషంగా ఉంది. కేటీఆర్ రైతులు చనిపోయినందుకు వారికి ఆర్థిక సహాయం కింద వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయడానికి రాబోతున్న సందర్భంలో అందరు ఇక్కడ మా కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంటే రైతులు దేనివల్ల చనిపోయారన్నా? రైతులు వరి కళ్ళల కాడ ప్రభుత్వం సరిగ్గా కొనుగోలు చేయకపోవడం వల్ల సరైన టైంకు కొనుగోలు చేయకపోవడం వల్ల ఒక గాడుపుకు ఇట్లా గోడ కూలి చనిపోయినాయి. మరి కాదు, ఇదంతా కేటీఆర్ డ్రామా చేస్తూ ఉన్నాడు అని అంటారు కదా కాంగ్రెస్. డ్రామా కాదన్న, ప్రజలు చూస్తారు కన్నా. ఇప్పుడు డ్రామా అయితే చనిపోవడం డ్రామా కాదు కన్నా, ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా డ్రామా కాదు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేయండి అని మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారన్న, దానికి ఏం లేదు. ఎలా ఉంది రైతుల పరిస్థితి? ఎట్లా ఉంది 2.5 సంవత్సరాల? రైతుల పరిస్థితి ఘోరంగా ఉందన్న. సరైన టైంకు వడ్లు కొనుగోలు చేయలేదు. ఒకటి, రైతులకు రైతు బంధు కానీ కనీసం చనిపోయిన రైతు కూడా రైతు బీమా ఇచ్చే స్థితిలో కూడా లేరు కాంగ్రెస్ ప్రభుత్వం. లక్షెట్టిపేట దగ్గర కేటీఆర్ ఈరోజు మరణించినటువంటి రైతులకు 5 లక్షల రూపాయల చెక్ పంపిణీ చేశారు. దాని విషయంలోనే బాధితులు కూడా మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగిందమ్మా ఆ రోజు? అసలు గోడ గోలు చనిపోయిండు, అది పరదలు కప్పిండు అట్ల మీద. మా బాబు హైదరాబాద్ చదువుకుంటూ పోతా అంటే దించి రనిపోయిండు. రాగా కొత్తూరు కాడ అసలు గాడుపు ద్వారానికి తల దాచుకుంటాను పోతే గోడ కూలి చనిపోయిండు హఠాత్తుగా. అసలు ఏం చెప్పలే, మాకు ఎవరు లేరు. కొడుకు నేను బిడ్డ అంతే, అనాథలను చేసిపోయిండు. మాకు ఎవరు లేరు. కేటీఆర్ 5 లక్షలు చెక్ ఇచ్చిండు. ఆ రోజు ధర్నా చేస్తే ఇస్తా అన్న కాడికి సాయం చేసిండు ఆయన. ఇక నుండి ఏం రాలేదు. ఒక ప్రేమ్ సాగర్ ఇంటికి వచ్చి 2 లక్షలు ఇచ్చేయండి, ఇక ఏం రాలేదు. ఏం రాలే. ఆ రోజు అయితే ప్రేమ్ సాగర్ వచ్చిండు ఇంటికి, ఏమైనా సాయం అడుగుండి అన్నాడు. ఇక మళ్ళీ వాళ్ళు రాలే, మేము కూడా అడగలే. ఏమనిపించింది ఆ రోజు? అంత ఘోరం జరిగిపోయింది. నాకు అంత కాలే లేదు, తప్పి పడిపోయినా నేను. అసలు ఏం జరిగిందో ఎట్లనా, అసలు అనాథలను చేసిపోయింది, చనిపోయిందని ఇంటికి తీసుకొస్తే ఇక నాకు ఇబ్బంది అయింది. వ్యవసాయము కూరకు బట్టి చేస్తాను, కూరలకు పొలాలు బట్టి మమ్మల్ని తాదకొచ్చిండు. ఇప్పుడు మమ్మల్ని తాదేటోడే లేడు. నాకు పని చేయరాదు, నేను అనారోగ్యంతో ఉన్నా. కాలు ఎరిగింది, డిస్కులు అరిగినాయి, నేను ఏం పని చేయలేను. ఒక బాబు చిన్నోడు 23 ఏళ్ళోడు, ఆ బాబుకి కూడా ఏం పని రాదు. చదువుకునేటోడు ఇప్పుడు చదువు కూడా లేదు, డబ్బులు పెట్టేటోళ్ళు లేరు. అనాథలం అయిపోయినాం. భర్త పోయి మాకు ఏ ఆధారం లేదు. ఇప్పుడు ఇబ్బంది ఉన్నది. రైతు బీమా రాలే అమ్మ మీకు? ఇంకా రాలే మాకు రైతు బీమా. అంటే మాకు సొంత తండ్రి ఏమో గోపొల్లు, అలా సొంత తండ్రి చనిపోయిండు, తల్లి పిచ్చిది. అయితే దత్తత తీసుకున్నారు నెలకిళ్ళు. ఆ దత్తత పోయిన కాడ కూడా అసలు ఏం రాలే మాకు. మా ఆయన దత్తత తీసుకుంటే వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఇప్పుడు మాకు పొలం కొద్దిగానే ఉంటే మొన్న అమ్మి అప్పులు కట్టినాము, మా బిడ్డ పెళ్లి చేసినాము. నాకు ఆరోగ్యానికి 7 లక్షలు అయినాయి. నాకు మంచిగా లేదు, అసలు నేనే బతికేదాన్ని కాదు. నా ఆరోగ్యానికి 7 లక్షలు అయినాయి. అప్పుకే 20 గుంటలు అమ్మేసినాం, ఎకరమే ఉన్నది. కేసీఆర్ ఇంకేది రాలేదు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఇచ్చిండు, ఒక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ 2 లక్షలు ఇంటికి వచ్చి ఇచ్చిండు. ఈయన 5 లక్షలు ఏం రాలేదు. హలో, చెప్పండి బాబాయ్. అంటే కేటీఆర్ మీకు 5 లక్షల చెక్ ఇచ్చారా? ఎంత ఇచ్చారు? 5 లక్షలు చెక్ ఇచ్చారు. ఏం జరిగింది అసలు? అదే వడ్లకు వాన వస్తుందని అట్లా కుప్ప మీద కవర్ చేయడానికి ఎవరు? మా అబ్బాయి నేను
కవర్ చేసినాం. ఆ వర్షం ఎక్కువ వచ్చినాక రేకుల చెట్టు కిందకేనాం. ఆ గోడ కూలి మామూలుగా పడ్డాయి, నా మీద కూడా పడ్డాయి. వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు వచ్చి తీసిరున్నాయి. కానీ మా వాడు ఫాస్ట్ డేట్ అయింది. ఎప్పుడు జరిగింది బాబాయ్ ఇది? ఇది 5 తారీఖు పోయింది. పోయిన నెలనా? 3 నెలలు అవుతుంది. అంటే ఇది వడ్ల కొనుగోలు విషయం. ఎట్లా అంటే పెళ్ళి అయిందా మీ కొడుకు? కాలే, ఎంబీఏ చేస్తున్నాం. ఎంబీఏ లాస్ట్ కొడుకు చెట్టు అంతా కొడుకు పోయింది. ఏం భరోసా ఇచ్చిండు కేటీఆర్? ఏం భరోసా ఇచ్చిందంటే ఇక బాధపడకుండా గవర్నమెంట్ తరపు నుంచి మేము మా పార్టీ తరపు నుంచి 5 లక్షలు ఇస్తున్నాం అని చెప్పండి. మీరు తల్లి అమ్మ? తల్లిని. ఎన్ని ఏళ్ళ మన కొడుకు? నా కొడుకు 23 ఏళ్ళు ఉన్నాయి. ఎంతమంది పిల్లలు? నాకు 3 మగవాళ్ళే. 3 మగవాళ్ళు అయిన చిన్న ఆయనే, చచ్చిపోయిన ఆయన చిన్న ఆయనే. అదే కవర్ కప్పనే వేయిండు, తండ్రి తీసుకొని పోయిండు. వాన వచ్చిన వాళ్ళు దాని కిందికి ఎదురు ఆ గోడ పోయింది. ఏం చేసుడు మరి, ఇక దేవుడు అట్లా చేసిండని. చెప్పండి అండి, మీ కొడుకు 5 లక్షలు ఇచ్చారా? అవునండి. మా నాన్నగారు చనిపోయారు. ఎప్పుడు? మే 5th. అదే షెల్టర్ కొత్తూరు దగ్గర షెల్టర్ పోలి చనిపోయాడు. అంటే 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 దేనికోసం పోయారు షెల్టర్? వర్షంలో అంటే ఆ రోజు రాత్రి ముత్యంపేటలో మేము వడ్ల కుప్పలు పోసినాం. 7:30 అట్లా. ఆ మధ్యలో వడ్ల కుప్ప వేసి డాడీ నేను పర్రలు కప్పి ఇక డాడీ నన్ను డ్రాప్ చేస్తానన్నాడు. హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నా. ఆ లక్షపేట బస్ స్టాండ్లో డ్రాప్ చేసిండు. రిటర్న్ అయ్యి ఆ షెల్టర్ కాడికి వెళ్ళిండు. ఎంతమంది మీరు మొత్తం? నేను అక్క. పెళ్ళి అయిపోయిందా? అక్కకి పెళ్ళి అయిపోయింది. మీరు ఒకరు? మేము ఒకరు. అంటే ఎట్లా చూస్తారండి కేటీఆర్ 5 లక్షలు ఇచ్చిందాన్ని? కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చేస్తా ఉన్నారు, మీరు అంటే ఇది సార్ మాత్రం 5 లక్షలు ఇచ్చిందనుకో మాకు కొంచెం సపోర్టివ్ ఉన్నది. 5 లక్షలతోటి అయిపోయింది అన్నారు, లేకపోతే ఫ్యూచర్ ఏమన్నా? సార్ కొంచెం ఫ్యూచర్లో కూడా ఫార్మర్కి, రైతుకి అందరికీ సపోర్టివ్ ఉంటాం. అందులో మీ విషయంలో ఏమన్నా ఫ్యూచర్ ఏమన్నా హెల్ప్ చేస్తున్నారు? ఫ్యూచర్లో సాయం చేస్తాం, సపోర్టివ్ ఉంటాం అని చెప్పారు. అంటే ఆ రోజు ఏమనిపించింది అంటే సడన్గా తండ్రి లేననే బాధ ఒకటి ఉంటుంది. అవును. అది పేరు ఎవరు ఇచ్చారు? అంటే కేటీఆర్ దగ్గరికి తీసుకుపోయింది ఎవరు మీ పేరు? అంటే ఆ రోజు ధర్నా జరిగిందండి లక్షపేట మొత్తం మీద. ఆ రోజు ధర్నా జరిగింది. ఆ పెద్ద ఎత్తున ధర్నా జరగడం వల్ల ఆ సార్ దగ్గరికి అక్కడ సమాచారం అంతవరకు వెళ్ళి కేటీఆర్ కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాం? కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. ఇక నాకు ఆర్థికంగా సపోర్ట్ చేసినందుకు మంచిగా అనిపించింది. కొంచెం బెటర్, నాకు సపోర్టివ్గా ఉన్నది. ఉన్నాయా మీకు అప్పులు ఉన్నాయి? 5 లక్షలతో తీరుతాయా? ఇంకేమైనా ఎక్కువ? ఇంకొంచెం ఉన్నాయి కానీ ఇక కొంచెం ఇక నాకు కొంచెం నేను కూడా ఏదైనా చేసుకుంటా అప్పులు తీర్చాను. ఏం చేస్తున్నావు? ఐటీ అయిపోయింది. జాబ్ భరోసా కానీ ఎవరైనా కల్పిస్తామని చెప్పారు? జాబ్ భరోసా కానీ ఇది సపోర్టివ్గా ఉంటామని అయితే చెప్పారు. ఇక కొంచెం నాకు కూడా కొంచెం కాన్ఫిడెంట్ ఉంది. జాబ్ ఎట్లయినా గవర్నమెంట్ జాబ్ ఓన్గా కొట్టుకుంటానని కొంచెం నాకు కాన్ఫిడెంట్ ఉంది. ఇక నాకు 5 లక్షలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. 5 లక్షలతోటి కొంచెం అప్పును అయితే తీర్చగలుగుతా. 2 నెలలు అయినా చనిపోయి 2 నెలలు ఈ 5th వస్తే 3 నెలలు అవుతుంది.